హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మ్యాక్స్ ప్లేయింగ్ గేమింగ్. ఈరోజు మనం మైన్క్రాఫ్ట్ అయితే ఆడిపోతున్నాం. మైన్క్రాఫ్ట్లో మీకు అర్థమయ్యేది ఇది వన్ లక్కీ బ్లాక్. ఓకే, ఇటైతే నెదర్ పోర్టల్ అయితే ఉంది. డోంట్ స్టాండ్ ఆన్ లక్కీ బ్లాక్ అయితే మీరు నుంచి ఉంటాం. రీ రీ వద్దురా, వాళ్ళు చెప్పింది అమ్మా. ఫస్ట్ డైమండ్ స్వాడ్ వచ్చింది. ఏబి బ్లాక్స్ వస్తే ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. అమ్మయ్య, గ్రాస్తోనే ఎక్స్పాండ్ అయితే ఇప్పుడే చేసుకున్నాం. నెదర్ పోర్టల్ చేసుకోవడానికి అయితే మనకు ఉంది. ఇక్కడ ఎండ్ పోర్టల్ వాళ్ళే ఇచ్చారు. ఎండర్ పోర్టల్ వాళ్ళు ఇచ్చారు ఎండ్కి. నెదర్ పోర్టల్ మనమే తయారు చేసుకోవాలనుకుంటా. మన అండ్ నెదర్ పోర్టల్ మనమే చేసుకుందాం. ఓకే, ఇది వచ్చిందిరా డబ్బు. ఏమొచ్చింది? క్యాంప్ ఫైర్. ఏదో వచ్చింది. క్రాఫ్టింగ్ టేబుల్ కూడా అయితే వచ్చింది. ఎండర్ చెస్ట్ అయితే వచ్చింది. ఇంకోటి ఏదో వచ్చింది. ఐరన్ స్వాడ్ వచ్చింది అనుకోండి. ఎంచార్ట్మెంట్ స్వాడ్ ఒకటి వచ్చింది. పిక్స్ స్పాన్ అయితే క్రాఫ్టింగ్ టేబుల్ ఇక్కడైతే ప్లేస్ చేసుకుందాం. మనం ఇప్పుడు ప్రెసెంట్ మన దగ్గర ఏం లేవు కాబట్టి ఎండర్ చెస్ట్తో కానిచ్చేయటమే. ఇదొకటి మనకి ఫుడ్ లేదు కాబట్టి దీన్ని అయితే వాడుకోవటమే. మౌస్ షార్ప్నెస్ అన్బ్రేకింగ్. మనం పొరపాటున కింద పడితే ఇంకా స్లోనెస్ ఉంచేసి స్లోనెస్ పడిపోయినా ఏం కాదు, ఎవరికొకరు తీయచ్చు. -90%. వాపు ఇవి పడిపోయినా పర్వాలేదు అయ్యా, మనకేమైంది, మనం పడిపోం ఎలాగో. నాతోనే చూసారా గైస్? ఒబ్బో లాగ్ అయింది. ఒకసారి తీసేసుకొని అమ్మో బో. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవంతా అయితే మనం పెట్టేద్దాం. వెళ్ళిపో, వీడున్నమ్మా. గోల్డెన్ సోడ్ వెళ్ళిపోమ్మా. నేమ్ ట్యాగ్ వెళ్ళిపోమ్మా. శాడిల్స్ వెళ్ళిపోనమ్మా. అది అక్కది లెక్క. అబ్బో, ఇది పెద్ద ప్లానింగే. అమ్మయ్య, ఇది ఒకదాన్ని ఇక్కడ పెట్టు, పక్కన పెట్టేద్దాం. మర్చిపోయా కదరా, దాంట్లో ఏం పెడతాం, దీంట్లోనూ అదే పెడతాం కదరా. షేట్ మ్యాన్, నేను ఒక మైండ్ లేని పిల్లని. నాకు హార్స్ స్పానిక్ డైమండ్స్ అవి అవసరం లేనివి ఏంటి? ఫిషెస్ ఎందుకు? డైమండ్స్, గోల్డ్, ఎమరాల్డ్స్, వెదర్. పోషన్స్ ఏంట్రా అన్లక్కీ వస్తున్నాయి. ఫ్లింట్ అండ్ స్టీల్ ఒకటి లోపల పడేద్దాం. అవును, ఈ రోటన్ ప్లస్ మనకెందుకు? హాట్ స్పానిక్ లోపల పడేద్దాం. ఐస్ నెదర్వి దాంట్లో పడే మనకి అది సరిపోయిద్ది. అసలు ఇంత సరిపోయిద్ది ఇది లక్కీ అన్న. అవును, మన దగ్గర వుడ్ ఉంది కదా, జస్ట్ చేసి ఫస్ట్ ల్యాండ్ అయితే ఎక్స్పాండ్ చేసేద్దాం. గ్రాస్ బ్లాక్స్ ఇంత వస్తే ఎక్స్పాండ్ చేసుకుంటే వెళ్ళిపోవటమే. గ్రాస్ బ్లాక్స్ మనం పర్ఫెక్ట్గా అయిపోవాలి. ఒక స్టోరేజ్ ఏరియా ఒకటి ఫిల్ చేసుకుంటే కరెక్ట్గా ఉండేది సెట్. 71 బ్లాక్స్ హైట్లో ఉన్న ల్యాండ్కి మనకి. పర్వాలా, ఇటు పెట్టుకుంటే ఇప్పుడు
సరిపోద్ది అనుకుంటే ఇంత. ఇటు సైడ్ పెట్టుకుని వెళ్ళిపోతే అయిపోయిద్దా? ఇక్కడితో అయిపోదు. పెట్టుకుంటే ఇక్కడ ఈ 3 బ్లాక్స్ పెట్టుకుందాం. ఇటు ఎక్స్పాండ్ చేసుకుంటే అంతే స్ట్రైట్గా వెళ్ళిపోవాలి నెదర్ పోర్టల్ దగ్గర వరకు. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఆపేయండి రా బాబు, మిక్చరా పుట్టిద్ది అది. వైక్ మొత్తం వుడ్ అయితే చేసేద్దాం. ఏదో చేశారా నేను? ఐరన్తో చేస్తున్నా కూర్చొని. పర్వాలా, ఐరన్ తొందరగా తీసేస్తుంది. ఐరన్ ఎందుకుంది, చెస్ట్లో పడేయాల. సరిపోతాయా? ఏదో ఒకటి వుడ్ అయితే దీంట్లో పడేద్దాం. ఏడుంది వుడ్? ఓకే, ఐరన్ అన్నీ ఇవి ఎలా పడితే అలా పెట్టుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలా పడితే అలా పెట్టేస్తున్నా. ఆఫ్లైన్లో కూర్చొని మొత్తం చేసేస్తా. సండే అయితే వీడియో వచ్చింది. మార్నింగ్ క్రికెట్కి వెళ్ళా గాయ్స్. క్రికెట్ కోసం బ్లాగ్ చేస్తుంటే అవ్వలా. ఒక మ్యాచ్ తీసాం, వేస్ట్ మ్యాచ్. దాని తర్వాత మ్యాచ్ బాగా వచ్చింది. ఈ వీడియో మొత్తం ఒకేసారి అంటే కష్టం అవుతుంది. ఎప్పుడో ఒకసారి తీస్తే ఎలాగా. షెల్కర్ వైట్స్నా వీడితో నాకేం పనిరా, మీరు చెప్తారు. గోళం ఉంటే ఇవ్వండి గాయస్, ఎవరి ఇల్లు. అన్నయ్య స్టోన్ వచ్చింది. ఇంకా మనం కట్స్ ఆఫ్ వ్యానిషింగ్ ఏంట్రా మీరు? బూట్స్ కిందకి ఇచ్చారా కట్స్ ఆఫ్ వ్యానిషింగ్? ఓకే, ఇప్పుడు ఇదంతా తీయొద్దు. ఓకే, పర్వాలా. ఇన్స్టెంట్ డ్యామేజ్ ఎండర్ డ్రాగన్ మీద వాడచ్చేమో. నైస్, వావ్ నైస్. ఇప్పుడు లైటింగ్ సరిపోదు. ఇప్పుడు నాకు నా బ్రెయిన్ వాడి ఇప్పుడు ఈ లైటింగ్ కోసం ఇది లైటింగ్ రాదా? లైటింగ్ వచ్చింది అనుకున్నాను కదరా ఇన్ని రోజులు. ఎందుకు రాను బతికి వేస్ట్ వచ్చి. ఓ షిట్, డట్ వచ్చింది. బ్లాక్ బ్రేక్ చేస్తే రాదా? వస్తున్నాయి. ట్రైడాంట్ ఇదేంటి? వాటర్ బ్రీదింగ్ మనకు అవసరం. వాటర్ బ్రీదింగ్ మనకి ఎందుకు బ్రో వాటర్ బ్రీతింగ్లు? అబ్బో ఏదో వచ్చింది. అయ్యో, అన్ని డైమండ్ బిగెక్స్. మనం చిన్నగా మొత్తం ఒకేసారి చేయకుండా చిన్నగా చేసుకుంటే వెళ్దాం గైస్. ఓబ్బో, మామూలుగా రాలేదుగా ఈసారి అయితే. స్టాగ్ డైమండ్ సర్వైవర్లో కూడా రావేమో ఇవి. స్టాగ్ డైమండ్ సర్వైవర్లో కూడా రావు ఇలాంటివి. బసాల్ట్ కూడా వచ్చేది కదా. కూల్ మరి షెల్కర్ పోయిందనుకో, ఇంకో షెల్కర్ కూడా వచ్చిద్ది. కాకపోతే మా కూల్ వుడ్ ఎందుకు చేయడం ఉంది? ఇవి మొత్తం మ్యాగ్మా ఇవంతా పెట్టి
షీల్డ్ అయితే వచ్చింది. షీల్డ్ వేసేసుకుందాం. షీల్డ్ ఒకటి పెట్టుకున్నాం. ఓ ఓ ఓ ఓ పిగీ పిస్టన్ ఇవంతా వచ్చినాయి. సరే డ్రాపర్ పిగీ పిస్టన్. ఈ మెసేజ్లు వస్తూనే ఉంటాయి ఈ ఫోన్కి ఒకదానికి. అర్జెంట్గా ఈ ఫేస్బుక్ డిలీట్ చేసి పడేయాలి. ఏమొచ్చినాయి ఈసారి దట్ తర్వాత ఇంట్లో అయితే డట్ పెట్టేద్దాం. 20% ఉందండి నా దాంట్లో ఛార్జింగ్. స్పానర్ ఎంచార్మెంట్ డైమండ్ బిగ్ ఎక్సెప్షన్స్ ఇవన్నీ అంట. నాకు లక్కీ బ్లాక్ వచ్చిందా? లక్కీ బ్లాక్ దీన్ని నేను పెడదాం. ఇప్పుడు ఐరన్ డూల్స్ బాధ ఏమైంది? అనవసరంగా ఇల్లుగా తీసుకున్నాం కదా. ఇలాంటివి చాలానే వస్తాయి. ఓటీడీ బెడ్ రాక్ బెడ్ ఇప్పుడు దాన్ని తీయలేను. ప్రొడక్షన్ 1 బా సరిపోయిందిరా. ఈ జన్మకి ఇచ్చేయాలరా. ఇది మొత్తం ప్రొడక్షన్. ఓకే అర్థమైంది. ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు అర్థమైందిగా. ఓటీడీ Oh my god. Shit. Bullshit. మొత్తం నిండిపోతుంది. మన జస్ట్ ఇవే మొత్తం నిండిపోతాయి. వుడ్ అని లేదు, ఏం లేదు. బాబు నైస్ రా బాబు. సోల్ టచెస్ వచ్చినాయా? టార్చ్ అవును. ఇప్పుడు నా కింద టార్చెస్ వచ్చినట్టు చూపించినాయి. ఎక్కడ ఉన్నాయి అవి? టార్చ్ అది వచ్చింది. టార్చ్ కాదు అది. టార్చ్ సోల్ టార్చెస్ వచ్చినాయిగా. ఏదో ఇవన్నా పెట్టుకుంటే లైటింగ్ అన్నా ఉండిద్ది. లైటింగ్ ఉండేది రా బాబు. ఐరన్ ఐరన్ గోలెంని స్పాన్ చేసుకుంటా. నేను ఇప్పటివరకు చూడలేదురా. ఎలక్ట్రా వచ్చింది. అలా వచ్చానుగా ఈ మొత్తం పెట్టేద్దాం. జస్ట్ మళ్ళీ చేసుకోలేము. Oh my god. Ethan, oh my god. Ethan, oh my god. Okay, 1, 2, 3, 4. Pub it. Yeah, వచ్చాడు దేవుడు. సంభవగా పక్కమో నువ్వు. ఓ మై గాడ్. ఈథన్, ఓ మై గాడ్. బ్లాక్స్ అయితే వచ్చేసినాయి గాయస్ మనకి. బ్లాక్స్ వీఆర్ రిచ్ గాయస్, వీఆర్ రిచ్. అవును, పర్పుల్ ఊలు ఎందుకు వచ్చింది నాకు ఇప్పుడు అర్థం కదా. పర్పుల్ ఊలు ఎందుకు వచ్చిందిరా డైమండ్స్తో పాటు? ఏ బౌ వచ్చిందా? బౌకి ఏమున్నాయి? అబ్బా సిట్. అసలు దీనికి తిరిగేలేదు. వావ్ నైస్. వుడ్ ఇది స్ప్రూ లాగి డార్క్ ఓక్.
ఎప్పుడో ఒకసారి మంచి దీంట్లో ఒక మంచి బేస్ అయితే కట్టుకుంటాం. అది ఎప్పుడు కట్టుకుంటా నాకు తెలియదు. అరే నాకు ఒకటి అర్థం కాదండి, ఇవి ఎందుకు ఇస్తున్నారా? అది ఎందుకు ఇచ్చారు, ఇది ఎందుకు ఇస్తున్నారు? యూ వాంట్ అరే దీని లైటింగ్ వచ్చింది కదా, రావట్లేదు. వావ్ నైస్, వావ్ నైస్, వావ్ నైస్. చిల్ల ఎవడ్రా మీరంతా? అమ్మయ్య ఫుడ్ ఇచ్చారయ్యా, దేవుళ్ళయ్యా, దేవతలయ్యా, నాకు ఫుడ్ అవసరం అయ్యా. శాండ్, వాటర్, అబ్బో శాండ్. ఇంకో లక్కీ బ్లాక్ వచ్చింది నాకు. అరే ఎలా చచ్చిపోయారా? ఓషన్ ఒకటి అమ్మయ్య, మంచి మంచి మొత్తం కింద పడలా. అన్ని లోపల పడి ఇంకొక రోజు మొత్తం కూర్చొని మొత్తం షఫిల్ చేసుకుంటా, మొత్తం అది ఆటోమేటిక్ అది ఏదో ఒకటి చేసుకోవాలి. అవును ఇలా చేస్తే గేమ్కి అన్న వీడియోలో చేశాను. ఇలా పెడితే లక్కీ బ్లాక్ తీసుకొని లక్కీ బ్లాక్ని పెడితే రావట్లేదేంట్రా? ఏం రావట్లేదు, చిన్ని వేస్ట్. బసాల దాంతో ఏదో ఒకటి బిల్డ్ చేయొచ్చు. ఈ సౌండ్ అయితే వస్తూ ఉంది, ఏం పట్టించుకోకుండా మొత్తం అసలు ఏం తీసుకోవట్లే. లాగ్ అయినప్పుడు చూద్దాము. నాకైతే ఒక ఎలక్ట్రా అయితే కనపడింది. ఎలక్ట్రాస్ ఉన్నాయి, టీఎన్టీస్ ఉన్నాయి, డైమండ్, గోల్డ్. బో ల్యాగ్ స్టార్ట్ అయింది రో, ల్యాగ్ రంబోలో. ఇంకా అయినా పర్వాలా, క్రాష్ అయిందనుకో మేము వైపు నాకు వదిలే. ఫస్ట్ తొందరగా పెట్టంటారా బాబు, నేసుకుంటారు. ఈ ఫోన్ పోతే ఇంకో ఫోన్ కూడా ఉండదు రే నాకు. ప్లేస్ లేదురా బాబు. దూలగాని వేసి పెద్ద దూలగాని. అన్బ్రేకింగ్ 1 అంటారు, అన్బ్రేకింగ్ 1 లేదు, తప్పలేదు. పెట్టు తర్వాత తీసుకొచ్చు. ఫుడ్ వద్దులే ఇప్పుడే, ఫుడ్ నాకు కావాలి కదా. కదిలిరా రకల్కి నా సోల్డర్ ఇది. ఓబ్బో అమ్మ సగం తీసుకున్నాడు ఏమన్నా. అసలు సగానికి సగం ఇవే వస్తాయి. వావ్ నైస్. చేయలేము ఇంకా. అరే కాప్ వెబ్ సక్కల నాకు అమ్మయ్య. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే సెకండ్ ఎపిసోడ్లో వచ్చేసి ఒక స్టోరేజ్ రూమ్ అయితే చేసుకోవాలి. అది 230 గదులు ఉండాలి. 30 కాదు 40 ఉంటే కరెక్ట్గా సెట్ అయ్యిద్ది దీనికి. దాంట్లో చెస్టులు చాలా ఉండాలి, మామూలుగా ఉండకూడదు చెస్టులు.
అసలు ఏం చూడట్లా, షార్ప్నెస్ చూడట్లా, ఏం చూడట్లా. బౌ అయితే ఒకటి కనపడింది, దాని కర్షాఫ్ వ్యానిసింగో ఏదో మొత్తానికి ఉంది. ఓకే, పెట్టేద్దాం 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 పెట్టేద్దాం. బావు వెళ్ళిపో. వెదర్ని కూడా అయితే చంపేద్దాం గైస్. ఈజీ, మనకి బీకెన్ కూడా తయారు చేసేసుకోవచ్చు ఒకేసారి. కాబుల్ స్టోన్ ఒకటి కట్టుకుందాం గైస్. కాబుల్స్ భయపెట్టేవరా, ఏంటర్ అలా చూస్తావు? ఫస్ట్గా బ్లాస్ట్ ఫర్నెస్ అయిపోయిందిగా. దీంట్లో వచ్చేసి టబ్ షార్ప్నెస్ లూటింగ్. అబ్బో, కర్షఫ్ వ్యానిసింగ్ ఒక్కడే తీసేయాలి దానికి. పర్వాలా, బ్యానిసింగ్ ఇవంతా ఉన్నప్పుడు కర్షఫ్ వ్యానిసింగ్ ఉంటే తప్పేంటి సార్, తప్పేంటి, మేము వాడతాం. ఇది నిండిపోయింది, ఇది నిండిపోయింది. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఓకే, ఇప్పుడు చేసే పని టచ్ తీసాను రా బాబు, పడిపోయినా నాకేం పర్వాలా. వేసి వస్తే అప్పుడప్పుడు నా ఫ్రెండ్స్ అయితే ఆడటానికి వస్తారు. మొత్తం పెట్టేసుకొని వెళ్ళిపోవటమే, కలెక్ట్ చేసుకోవటం, ఒక్కొక్కటి కలెక్ట్ అవుతూ ఉండిద్ది, మనం పెట్టేసుకుంటూ ఉంటాం. ఇక్కడున్నా ఒక్కొక్కటి కలెక్ట్ అవుతానే ఉంటుంది. ట్రైనింగ్ చూసాను, కోర్స్ చూస్తూనే ఉన్నా నేను. కోర్స్ రావటం చూశాను. అసలు ఈ ఫిషెస్ ఎందుకు వస్తున్నాయి నాకు ఇప్పటివరకు అర్థం కాదు. ఇది మళ్ళీ వచ్చినాయా? వచ్చిందే మళ్ళీ వస్తున్నాయి రా బాబు. చూసి మొత్తం చేసేయాలి. వేస్ట్ ఐటమ్స్ మొత్తం వాటికే సగం సరిపోతాయి మనకి. కేక్ వచ్చింది, కుక్కీ వచ్చింది. అబ్బో, న్యూ రెసిపీస్ అన్లాగడ్ అంట. అయ్యో, oh my god, ఇచ్చాను. oh my god, మంచి మొత్తం వీడికి వస్తాయి రా బాబు. హార్స్ నెదరైట్ బ్లాక్స్ రా అయిపోయినాయి. అయ్యా నడవట్లే రంబోలా అసలు. మనం అదేది అసలు నేను చూడని కూడా చూడలేరు లాగ్ అయ్యేవారు. ఇప్పుడు ఆచి చూచి మైండ్ చేస్తా కూర్చుంటా. నాకు ఇప్పుడు అర్థం కాదు ఏంటంటే మైన్క్రాఫ్ట్ ఇన్ని ఐటమ్స్ ట్యాగ్ కింద వస్తున్నాయి కదా, ఈ స్నోబాల్స్, ఆ ఎండర్ పల్స్ ఒక్కటే ఎందుకు రావో అర్థమై సావు. ఓ మై గాడ్. ఓకే, పైన దాంట్లో స్పేస్ రిస్ట్రిక్షన్ గాయ స్టిక్స్తో మైండ్ చేస్తా. మళ్ళీ స్టార్ట్ చేసాను. అయ్యా స్పేస్ అయిపోయిందా? అయిపోలా, అయిపోయింది. ఇప్పుడు అయిపోయింది అలా. హనీ ఈ పొట్ట ఒకటి ఇప్పుడు అయిపోయిందిరా. అయిపోయింది సార్. ఎవడేం చేయమంటారు సార్? ఈ 2 చెస్టులు ఫిల్ అయిపోయినాయి కదా. ఈ పోషన్లు వెదర్ పోషన్లు ఓకే లెట్స్ గో. పర్వాలా ఇప్పుడు తీసుకుందాం. ఓ షిట్,
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అయితే ఈ ఎపిసోడ్లో మైనింగ్ మొత్తం ఇంకా వుడ్ ఇవంతా తెచ్చుకున్నాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్ మొత్తం చూద్దాం. బేస్ పాత్ మొత్తం చేసేసుకుంటాం. మొత్తం ఎక్స్పాన్షన్. ఈ మైనింగ్ ఉండదు దీంట్లో. ఎండర్ డ్రాగన్ హెడ్ వచ్చింది. ఎండర్ డ్రాగన్ హెడ్ వచ్చింది. నాకు ఇచ్చింది ఎండర్ డ్రాగన్ హెడ్ వచ్చింది. క్రీపర్ హెడ్ వచ్చింది. జాంబీ హెడ్ వచ్చింది. స్కెల్టన్ హెడ్ వచ్చింది. వెదర్ స్కెల్టన్ హెడ్ వచ్చింది. వెదర్ స్కెల్టన్ హెడ్ వచ్చింది. స్కెల్టన్ హెడ్ వచ్చింది. క్రీపర్ హెడ్ వచ్చింది. వన్ అండ్ ఓన్లీ దా ఒక షార్ట్ అయితే పెడదాం. ఈ హెడ్స్ పెడదాం. 2 3 4 5 ఇక్కడ సరిపోయినాయి. 5. ఈ దేశం భద్రమన్న సారు మాట పత్రం కాదురా, దేశం భద్రం అంటున్నా. ఏ మూవీలో డైలాగో చెప్పేదండి. కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గైస్. మాట పత్రం కాదురా, దేశం భద్రం అని అంటున్నా. చెప్పుకోండి, గెస్ చేసి ఇలాంటి క్వశ్చన్స్ ఎవ్రీ వీడియోలో మీకు నేను అయితే అడుగుతానే ఉంటాను. ఇప్పుడు మామూలుగా ఉండదు చూడు. ఇప్పుడు కూడా సేమ్ రొటీన్. ఓకే చాలు. ఇంక లాగైతే ఇంకా గ్లిచ్ పోతాం. అందరం పోతారు మొత్తం పోతాం. థండర్ స్టార్మ్స్ అనుకుంటా. సౌండ్ పెడదాం. ఏంటో దీని సౌండ్ రావట్లేదు ఉంటుంది. టోటమ్ ఆఫ్ ఎండింగ్ వచ్చింది రో. టోటమ్ ఆఫ్ ఎండింగ్. ఏంట్రా ఈ పోషన్స్ కావాలా నాకు? ఇదొకటి. వావ్ నైస్. అమ్మయ్య ఇప్పటికైంది అయ్యా. ఇది ఇంకా ఇంతే. ఇదే లాస్ట్ ఎపిసోడ్. ఇప్పటికే ఎప్పుడు 20 మినిట్స్ చేసేవాడిని. ఈసారి కొత్తగా 30 మినిట్స్ అయితే చేస్తున్నా. మీరు చూస్తారని నేనైతే కోరుకుంటున్నాను గైస్. ఇంకెప్పటి నుండి మన దాంట్లో ఎవ్రీ సండే వీడియోస్ అయితే వస్తాయి, వ్లాగ్స్ అయితే వస్తాయి. మీరు వ్లాగ్స్ని ఎంకరేజ్ చేస్తే చాలు. మీరు అందరు చూస్తున్నారు కానీ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. అది చూస్తున్నారు, లైక్ చేయండి ప్లీజ్. నా ఒక్కడి కోసం కాదు, నా వెనకాల టీం ఒకటి ఉంది. దీన్ని ఎడిటింగ్ ఒకటి చేస్తాడు. వీడియో వాళ్ళు ఏమంటారు, మోడరేటర్స్ ఉంటారు. ఇంకా 2 మోడరేటర్స్, 4 5 మోడరేటర్స్ ఉన్నారు ఎడిటింగ్ చేయడానికి నాకు. మరి మీరు చేస్తేనే కదా వాళ్ళకి నేను మనీ ఒక 510 రూపీస్ మాకు అవే వచ్చేవి. ఇంకా 510 రూపీస్ ఒక వీడియో నుండి, అది కూడా. ఓకే పర్వాలా. నెక్స్ట్ ఎపిసోడ్
ఈ ఎపిసోడ్లో అయితే మీరైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేసేయండి మీరు ఆలోచించకుండా. ఓకే 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 ఇవైతే లోపలైతే పెట్టేద్దాం. క్యాంపింగ్. ఓకే దీనిలో అయితే ప్లేస్ అయితే ఉంది కదా. ఇంక ఇవంతా అయిపోయింది కదా. ఇంక ఇవంతా ఇది ఒక్క చెస్ట్ మిగిలి ఇది 2 ఉండేరా. అయిపోయింది ఇది, అయిపోయింది ఇది, అయిపోయింది ఇది, ఖాళీగానే ఉంది ఇది. ఇది ఖాళీగా ఉందా? ఇక్కడ పై ఖాళీగానే ఉంది. ఓకే నైస్. ఇంక ఇది ఒకటే ఖాళీగా ఉంది. వావ్ నైస్. నేను దాక్కుంటాను గాయ్స్. ఓ షిట్, ఇంకా చాలా ఉన్నాయి కదా. తన్నాని నానే తారినన్నారో తానే నానేరో. ఇది ఓల్డ్ అర్థమైందిరా. అర్థమైందిరా. అది చూసారు, అది మొత్తం చూసారు. అది కింద మొత్తం అది అదుగో 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 కమాండ్ బ్లాక్ ఇప్పుడు పెట్టాడు. చూసి అర్థమైంది అయిపోయింది మొత్తం. నాకు ఈ ప్రపంచం అంతా దొంగనా కొడుకులు గైస్, దొంగనా కొడుకులు అంతే. నేను మంచోడిని కాదు, మీరు మంచోళ్ళు కాదు, ఈ గేమ్ క్రియేట్ చేసినోడు కూడా మంచోడు కాదు. ఎందుకు అసలు ఇలా? ఓకే బాగా ఓకే ఓకే ఇదనమాట ఈరోజు ఎపిసోడ్ వచ్చేసి. మీ అందరికి నచ్చిందైతే అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ బాయ్ బాయ్.